నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించే నీ వేళ నీలి మేఘాలలో ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారే ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారే అపురూపమై నిలిచే నా అంతరంగాన నీలి మేఘాలలో. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. మనిషి పల్లెల నుంచి పట్టణాలకు వచ్చాడు, మళ్ళీ పట్టణాల్లో పల్లెల్ని వెతుక్కుంటున్నాడు. ఈ క్రమంలో మనం ఈరోజు సిటీ చూస్తే హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ఎన్నో ఫామ్ హౌస్లు వెలుస్తున్నాయి. మళ్ళీ ఆ ఫామ్ హౌస్ల్లో రిసార్ట్లు చేస్తున్నారు, వాటిని అద్దెలకు ఇస్తున్నారు. కానీ చాలా తక్కువ మంది మాత్రం తమ అభిరుచితో నిజంగా పల్లెల్ని మళ్ళీ నిర్మిస్తున్నారు. అటువంటి ఒక ఫామ్ హౌస్కి వచ్చాము ఇవాళ మనం. రజనీ గారి ఫామ్ హౌస్ ఇది. ఆవిడ ఎంతో చదువుకున్నారు, సోషల్ వర్క్లో పిహెచ్డి చేశారు. కానీ అలానే ఉద్యోగానికి ఒక దానికి పరిమితం కాలేదు. తన ఆసక్తులు అన్నిటికీ పదును పెట్టుకుంటూ ఫామ్ హౌస్ని ఒక కళల ప్రపంచంలాగా చుట్టూ చక్కటి పంటలతో అద్భుతమైన ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఇక్కడ ఆవులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, అన్నీ ఏదైనా సరే సహజంగా వచ్చి ఇక్కడ ఎంతో హాయిగా నివసించే ఏర్పాట్లు చేశారు ఆవిడ. ముఖ్యంగా పిచ్చుకల సంరక్షణ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఆ వివరాలు రజనీ గారి ఫామ్ హౌస్ చూద్దామా? నమస్తే రజనీ గారు. హాయ్ శోభ, నమస్తే. రండి. ఇవాళ మీ ఫామ్ టూర్కి వచ్చేసాం. మోస్ట్ వెల్కమ్ టు రామశ్యామలం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీరు ఫస్ట్ మనం అంతా చూద్దామా? తప్పకుండా, ప్లీజ్ కమ్. రామశ్యామలం అసలు వినటానికే ఎంతో మధురంగా ఉంది. ఈ పేరు వెనకాల ప్రత్యేకత చెప్తారా మాకు? ఉంది. మా మావయ్య గారి పేరు రామనాథ శాస్త్రి గారు. ఓకే. మా అత్తయ్య గారి పేరు శ్యామలాంబ. సో వాళ్ళిద్దరి బ్లెస్సింగ్స్ వల్లే మేము ఇవాళ ఇలా ఉన్నామంటే వాళ్ళ బ్లెస్సింగ్స్. ఓకే. సో వాళ్ళ పేర్లు కలిసి వచ్చేలాగా రామశ్యామలం అని పెట్టుకున్నాం. చాలా బాగుంది. ఇది ఎన్నేళ్ల కష్టం అంటారు? యాక్చువల్గా ఈ ఫామ్ కొని ఆల్మోస్ట్ 36-37 ఇయర్స్ అయింది. ఓహో. అండ్ ఇనిషియల్లీ జస్ట్ అబౌట్ 9 acresతో మొదలైందనమాట. అప్పుడు కొన్నప్పుడు ఇట్ వాస్ జస్ట్ బ్యారన్ ల్యాండ్, ఏమీ లేదు. ఓకే. సో అక్కడి నుంచి మెల్లిగా ఒక్కొక్క మొక్క, అంటే చెప్పాలంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి మొక్క మాకు ఒక బిడ్డలాగా తెలుస్తుంది. సో లక్కీగా అంటే చుట్టుపక్కల ఉన్న ఫామ్ ల్యాండ్స్ సేల్కి రావడం, యాజ్ ఎ స్ట్రెచ్ లాగా దాన్ని డెవలప్ చేయడానికి వీలు పడింది అనమాట. సో ఇదంతా మీరే డెవలప్ చేసుకున్నారు మొత్తం? మా వారు. మీ వారు. అదే అంటే మీరు మీ ఇది లేకుండా జరగదు కదా. ఇద్దరిది థ్యాంక్ఫుల్లీ గాడ్స్ బ్లెస్సింగ్. మా ఇద్దరి ప్యాషన్ ఒకటి. ఓకే. సో వేవ్ లెంత్ చాలా సిమిలర్గా ఉంటుంది. సో అందుకోసం మేనిఫెస్ట్ అవ్వగలిగింది. మరి మీ గురించి, మీ వారి గురించి కొంచెం మా వాళ్ళకి, మా ప్రేక్షకులకి చెప్తారా? మా గురించి అని అంటే, మా వారు విజయ్ కుమార్. ఆయన ఇండస్ట్రియలిస్ట్. ఆయన సో ఇండస్ట్రియలిస్టే కాక ఆయనకి ఫార్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో చెప్పాను కదా, నేను ఐ ఆల్సో షేర్ ద సేమ్ ఇంట్రెస్ట్. సో దీన్ని అలాగా 9 ఎకరాల నుంచి అలా డెవలప్ చేస్తూ వచ్చాం. అఫ్కోర్స్ ఫ్యామిలీ ప్రాపర్టీగానే డెవలప్ చేశాము. అండ్ ఈ రామశ్యామలం కట్టుకోవాలన్న డ్రీమ్ వాజ్ బోర్న్ మోర్ దెన్ 15 years బ్యాక్. ఓకే. అంటే పర్టిక్యులర్గా ఈ పద్ధతిలో ఇలా ఉండాలి అని ఎట్లా? అంటే ఎథనిక్ అండ్ మన గ్రామ వాతావరణం అంటే చాలా ఇష్టం.
అదొకటి. అంటే మీకు టచ్ ఉందా విలేజెస్తో అట్లా? విలేజెస్తో అంటే పెద్దగా నేను విలేజ్లో పెరిగిందేం లేదు, కానీ విజిట్స్కి వెళ్ళింది చాలా ఉంది. అంటే తాతగారు వాళ్ళ ఊర్లకి వాటికి వెళ్ళడం. సో ఎప్పుడు ఆ వాతావరణం చాలా నచ్చేది. సో ఆ విధంగా ఆ ఇంట్రెస్ట్ అలాగా ముద్ర పడిపోయింది బాగా స్ట్రాంగ్గా. అండ్ ఇది మట్టితో కట్టిన ఇల్లు. ఓ, మట్టితో కట్టారా? సో మట్టి ఎలా అంటే ఇక్కడ ఎక్స్కవేట్ చేసిన మట్టే, చాలా మామూలు సిమెంట్తో కట్టిన దానిలాగే ఉంది. అలాగే ఉంది. అంటే కొంత స్టెబిలైజేషన్కి కొంత 5% సిమెంట్ వాడతారు, కాకపోతే బ్రిక్స్ అన్ని ఇక్కడ ఎక్స్కవేట్ చేసిన మట్టితోనే బ్రిక్స్ చేసి, హ్యాండ్మేడ్ బ్రిక్స్, సన్ డ్రైడ్ బ్రిక్స్. ఓ, అంటే నేను మా వారు అండ్ మా ఇద్దరికంటే ఇంకొంచెం ఒక లెవెల్ ఇంకొంచెం ఎక్కువ మా అక్క. ఓ, సో తను యుఎస్లో ఉంటారు, మీనాక్షి తన పేరు. సో మేము ఏం ప్లాన్ చేసినా టెక్నికాలిటీస్ అన్ని మా వారు చూసుకునేవారు, ఎందుకంటే టెక్నికాలిటీస్ నాకు నిజంగా అంత పెద్ద ఐడియా లేదు. సో నేను ఒక డిజైన్, ఒక కాన్సెప్ట్ అనుకోవడం అండ్ టెక్నికల్లీ అది వయబులా కాదా మా వారితో డిస్కస్ చేయడం, అది వయబుల్ అని అనుకుంటే మా అక్కతో డిస్కస్ చేయడం. సో తను నేను ఇద్దరం కలిసి, తను ఓకే అంటే గానీ నేను ఐ నెవర్ వెంట అక్కడి నుంచి ఆవిడ మానిటర్ చేస్తారు. చంపేసేదాన్ని అర్ధరాత్రి అపరాత్రి. ఇది లివింగ్ ఏరియా. ఇది లివింగ్ ఏరియా. అంటే చాలా ప్లాన్డ్గా, చాలా అంటే కంప్లీట్ మడ్ ఫినిష్ కనుక రిటైన్ చేస్తే ఇల్లు చీకటిగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద మడ్ కలర్. ఓకే ఓకే, అందుకని మీరు వైట్, అందుకోసం కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకురావాల్సి వచ్చింది. సో ఆ మడ్ తెలియడానికి నేను అది డిజైన్ చేశాను అనమాట. ఓహోహో, ఆ కర్వ్డ్ ఇది. ఓకే. సో ఈ కాన్సెప్ట్ మేము అనుకోవడం చేయడం అంతా ఒకెత్తి అవుతే, మాకు దొరికిన కన్స్ట్రక్షన్ టీమ్, ఆ మేస్త్రీలు వాళ్ళు ఎవరైతే దొరికారో వాళ్ళకి దే ఆర్ అబ్సల్యూట్లీ న్యూ టు దిస్ కాన్సెప్ట్. ఓ, కానీ ఎక్కడో మరి ఐ డోంట్ నో ఆ ర్యాపో మేము ఎస్టాబ్లిష్ చేయగలిగాం వాళ్ళతోటి. సో చాలా ఇంట్రెస్ట్ తోటి చేశారు. వెరీ గుడ్. ఆ వర్క్ అంటే ఒక్కొక్కసారి కొంత చేసి తీసేయాల్సి వచ్చేది, బట్ విసుక్కోకుండా. మీకు చాలా కాస్ట్ కూడా చాలా అయ్యి ఉంటుంది కదా? అంటే మోస్ట్లీ రిసోర్సెస్ ఇక్కడవే కాబట్టి కొంతవరకు కొంత ఎఫెక్టివ్గా చేశారు. బట్ ఇట్ సీమ్స్ టు బి సో రిచ్ అండ్ ఎలిగెంట్. నో, యాక్చువల్గా మీకు అది ఆ రిచ్ లుక్ ఎందుకు వచ్చిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద లైటింగ్, ఆ ముగ్గులు అవి వేయడం వల్ల, కాంట్రాస్ట్ ఆఫ్ ద కలర్స్ చాలా ఎథనిక్ గా కూడా. యా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ దివాన్ చూస్తే, ఇది మా మేనత్తది పాత దివాన్. అది ఆల్మోస్ట్ 50-60 years ఓల్డ్. సో ఏదో ఇంకొక కొత్త 3-seater సోఫానో ఏదో కొనకుండా దాన్నే వాడుకున్నాను నేను. సో అలా మోస్ట్ ఆఫ్ ది ఫర్నిచర్ అవి కొంచెం మా పాతకాలం ఇంట్లోని ఫర్నిచరే వాడుకున్నాం. కొంత కొనాలండి, తప్పదు కదా. కానీ చాలా బాగుంది. ఇదంతా డైనింగ్. డైనింగ్ ఏరియా. సో ఇప్పుడు మీరు ఆ వాల్ ఆర్ట్ చూస్తే అవన్నీ నేను లోకల్ ఆర్టిస్ట్, అంటే లోకల్ ఇన్ ద సెన్స్ ఆన్లైన్ కొన్నాను, బట్ అవర్ ఆర్టిజన్స్. అది అక్కడ నాకు ఐ వాంటెడ్ దట్ కాన్సెప్ట్. అంటే మైండ్లో కాన్సెప్ట్ ఉంటుంది, అది దొరికేంత వరకు నేను హడావుడి పడను. ఆ కాన్సెప్ట్ ఏంటంటారు? అవంతా పిచ్వాయి ఆర్ట్ అది. ఓకే. అండ్ పైన ముగ్గురు అమ్మవారు, దుర్గా, లక్ష్మి అండ్ సరస్వతి. ఓకే. సో దుర్గా అండ్ లక్ష్మి ఆర్ట్ ఒక వెబ్సైట్లో దొరికింది, వేరే సరస్వతి నాకు నచ్చినట్టుగా దొరకలేదు. అప్పుడు వెతికి ఒక వెబ్సైట్లో దొరికితే వాళ్ళకి కలర్ కాన్సెప్ట్ అది ఇచ్చి, అది కొంత కళ్ళల్లో వాళ్ళు వేసిన బొమ్మ కొంచెం ఏదో ఫాల్ట్ ఉండింది. సో అది వాట్సాప్లో మళ్ళీ నేను కరెక్షన్స్ చేసి పంపించి వాళ్ళతో చేంజ్ తెప్పించాను. చాలా అయితే సో వాళ్ళు కూడా మీ ఐడియాని బట్టి వాళ్ళు చేసిచ్చారు. రియల్లీ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్ టు హ్యావ్ డన్ దట్. సో ఇవి కూడా ఓల్డ్ చైర్స్, చాలా కాలం క్రితం తీసుకున్న చైర్స్ ఇవి. సో అలాగే మోస్ట్లీ ఇంట్లో ఉన్నవే మేము దాదాపుగా వాడుకోవడానికి ట్రై చేసాం, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ బయింగ్ న్యూ వన్స్. అదే కిచెన్ చాలా పెద్ద కిచెన్, ఓపెన్ ఫ్లో ఆఫ్ స్పేసెస్ ఇష్టం నాకు చాలా. పెద్ద కిచెన్ ఎందుకంటే దో మాకు ఒకటే అబ్బాయి, కానీ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉన్నారు.
సో అందరూ వచ్చినప్పుడు కలుస్తూ ఉంటారా? కలుస్తూ ఉంటాం రెగ్యులర్. పండగలు అవి ఇక్కడే చేసుకుంటారా? అంత రెగ్యులర్గా కాదు, కొంచెం లాజిస్టిక్స్ వర్కౌట్ అయినప్పుడల్లా చేస్తాం యాక్చువల్గా. ఓకే. సో అందరూ వచ్చినప్పుడు కాస్త స్పేషియస్గా ఉండాలి. వంటలు అవన్నీ మీరే కలిసి చేసుకుంటారా? కలిసి చేసుకుంటాం అందరూ. ఓ దట్స్ గ్రేట్. ఇది కావాలని పెట్టారా? కావాలని పెట్టాం. ఇక్కడ కూర్చుని మా అక్క ఐడియా ఇది. ఓ చాలా నిజంగా చాలా బాగుంది. హాయిగా ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవచ్చు. సో మార్నింగ్ ఓకే, 3-4 నుంచి వంట చేస్తే కూడా బాగానే ఉంటుంది. అంటే అంత లార్జ్ స్కేల్ కుకింగ్ ఇంకా అవ్వలేదు, బికాస్ చెప్పాను కదా జస్ట్ 1.5 years అయింది. ఓకే. బట్ యూజువల్లీ కొంచెం ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అవి అవుతూనే ఉన్నాయి. ఇదంతా చేయడానికి జాగ్రత్తగా వాడతాము, అదే. చాలా కేర్ఫుల్గా ఉంటాం, మైండ్ఫుల్గా ఉంటాం ఏది వాడినా చేసినా కూడా. అంటే మీరు చెప్పారు కదా చాలా సస్టైనబుల్ లివింగ్ కోసం మీరు చాలా కృషి చేస్తున్నారంతా అని. సో అన్నపూర్ణ ఫార్మ్స్ మాది. ఓ అందుకని అన్నపూర్ణ. విశ్వనాథుడు చాలా బ్యూటిఫుల్గా. సో ఇది మా పూజా ఏరియా ఇదే. ఓ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు అలా మీ వంట చేస్తున్నంతసేపు అలా. సో ఇది రెగ్యులర్ మన ట్రెడిషనల్ చిమ్నీ. ఓహో. సో దీంట్లో జస్ట్ ఏం చేసామంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటే పెట్టాం అంతే. ఓకే, చాలా బాగుంది. Nothing else. అవును, ఇలా వస్తాయి అనుకుంటా కదా. సో అది ఇట్ విల్ అంటే హాట్ ఎయిర్ పుల్ చేస్తుంది ఆ ఎగ్జాస్ట్. తర్వాత ఇప్పుడు దాని మీద ఉన్న డిజైన్ ఐడియా మా అక్కది. సో తను ఏం చేసిందంటే నాకు వాట్సాప్, తను చాలా బాగా బొమ్మలు వేస్తుంది. మీ ఆవిడేం చేస్తారు? ఆవిడ షీఈ్ ఎ నర్స్. ఓ యుఎస్లో. ఇంకా ఎక్కడెక్కడ గీసారు అట్లా? ఇంకా వేరే చోట కూడా చేశారా? నేను అవేం చేయలేదు, కానీ ఇంకా ఈ ముగ్గులు అవి ఒక అబ్బాయి మంచి ఆర్టిస్ట్ దొరికాడు. ఇదంతా ఫ్రీ హ్యాండ్ ముగ్గులు. చాలా బాగుంది. జస్ట్ అంటే ఒక లెవెల్ కోసం మాత్రమే మార్కింగ్స్ చేసుకున్నాడు. బట్ రెస్ట్ ఆల్ హీ డిడ్ ఇట్ విత్ ఫ్రీ హ్యాండ్ పెయింట్. అదే పెయింట్. సో ఇప్పుడు దీని మీద ఉన్న డిజైన్ కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొచ్చాను. అవునవును, అది ఐడియాస్ నేను ఇచ్చాను, ఎలాగ ఎక్కడ ఏం రావాలి అన్నది. రెస్ట్ ఆల్ అతను చెత్త చేశాడు. ఓకే. ఇంకా ఇక్కడ వాష్ ఏరియా, స్టోర్ రూమ్, ఒక చిన్న యూటిలిటీ. ఇక్కడ యూటిలిటీ పెట్టారా? యూటిలిటీ ఏరియా. ఓకే, చిన్న స్టోర్ లాగా. స్టోర్ లేదు, నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్టోర్ రూమ్ కాన్సెప్ట్. ఎందుకంటే నాకు ఏది ఎక్కువ వస్తువులు అక్యుములేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. సో దేర్ ఇస్ స్టోర్ ఉంటే పెరుగుతాయి. స్టోర్ ఉంటే పెరుగుతాయి. సో స్టోర్ ఉండదు ఎప్పుడు మా ఇంట్లో. జస్ట్ ఈ ఏవి బయట ఎక్కువ పేర్చుకుని ఉండడం ఇష్టం ఉండదు. ఎంత అవసరమో అంతే పెట్టుకుంటారు. అంతే పెట్టుకుని అవి కూడా లోపల అలాగా లోపల ఉండాలి, అవి కనిపించకూడదు. సో యాక్చువల్లీ ఈ క్లటర్ ఎక్కువ చేర్చుకోకూడదు అన్న కాన్సెప్ట్ని ఈ మధ్య ఇంకొంచెం సీరియస్గా నేను ఫాలో అవుతున్నాను. ఏం చేస్తున్నానంటే మనకి వెస్ట్ నుంచి ఫార్వర్డ్ అయిన ఒక ప్రాక్టీస్ ఒకటి మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా రిటర్న్ గిఫ్ట్స్ చాలా. సో ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ రిటర్న్ గిఫ్ట్స్, ఐ డోంట్ గివ్ ఎనీ గిఫ్ట్స్. నేను గిఫ్ట్స్ ఇవ్వడం మానేశాను, ఎందుకంటే నేను గిఫ్ట్స్ ఇచ్చానంటే నేను యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అవును. సో మన సాంప్రదాయంలో జస్ట్ తమలపాకు, ఒక పండు, 2 వక్కలు, ఈ పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇస్తారు, ఒక్కపొడి ప్యాకెట్లు ఇస్తారు. అది నెంబర్ 1 ప్లాస్టిక్ వేస్ట్ క్రియేట్ చేస్తుంది. ఎవరు అది ఓపెన్ చేసి వాడతారని నేను అనుకోవట్లేదు. అండ్ అవన్నీ చెత్తలోకి వెళ్తాయి. సో మనం ఎంతో పద్ధతిగా ఇచ్చిన పసుపు కుంకుమ గార్బేజ్లోకి వెళ్తుంది. లేకపోతే పురుగులు పట్టేస్తాయి, అలా ప్యాకెట్లన్నీ అక్యుములేట్ అవుతాయి, పారేయలేక కొంతమంది అలాగే పెడతారు. మనం మామూలుగా పద్ధతి ఏంటంటే బొట్టు పెట్టి పసుపు చేతికి ఇచ్చి తాంబూలం పండిస్తాం. సో నేను అదే ఫాలో అవుతాను. నేను పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవ్వను, వక్కపొడి ప్యాకెట్లు ఇవ్వను, పండు, 2 తమలపాకులు, వక్కలు, అంతే. నిజంగా అందరూ ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అవసరం అండి, ఎందుకంటే చాలా నిజంగా మీరు అన్నది కరెక్ట్గా చాలా. ఇది దీని గురించి చెప్పండి మాకు. ఇది శివలింగమా, రోలా, అసలు ఏంటిది? రోలే. అసలు చాలా చూస్తుంటే ఒక రకమైన మాకు భక్తిభావం వస్తుంది. యాక్చువల్లీ ఇది అసలు మా వారిని అడగాలి మీరు. ఆయన ఏం చెప్తారంటే అసలు ఇల్లు కట్టిందే ఈ రోల్ పెట్టుకోవడానికి అంటారు. సో ఎనీవే నాకు ఎప్పటి నుంచో నాకు చాలా సరదా, ఇలాగా కన్వీనియంట్ గా ఉండాలి, రోటి పచ్చడి చేసుకోవాలి, కూర్చుని చేయాలంటే కొంచెం ఇబ్బంది కూడా. దీన్ని ఏమంటారు? మేము బండకర్ర అంటాం. రోకలి, చిన్న రోకలి. సో అది పెట్టుకోవడానికి బ్రాకెట్స్. అసలు ఎంత ప్లాన్డ్ గా పెట్టారు మీరు అసలు.
అసలు భలే ఉంది. అండ్ ఆ కర్ర ఉన్నది ఊడిపోతూ ఉంటుంది. అవును. సో వెతికి 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 ఆఖరికి సంపాదించాను. దొరికింది. ఆ తర్వాత ఈ గట్టు చేయించినప్పుడు ఇది సాలిడ్ గట్టు వేయించుకున్నాం, ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉండాలి కదా రుబ్బినప్పుడు. అండ్ ఇది కడుక్కోవడానికని ట్యాప్ కనెక్షన్ పెట్టించాను. అండ్ దానికి మళ్ళీ డ్రైన్ కడిగినప్పుడు నీళ్ళు అది పోవడానికి డ్రైన్ చేస్తారా ఇందులో మీరు? 1-2 సార్లు చేశాను, ఇంకా అంత చేయలేదు. అదేలే, మీరు కూడా అప్పుడప్పుడే వచ్చేది. అది ఏమవుతుందంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవడం అవుతుంది. అండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అయినప్పుడు చాలా మంది అయిపోయేసరికి ఇది చేయలేం, కుదరదు. అది ఎట్లా ఉండాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ, అట్లా అప్పుడు కొంచెం అవుతుంది. సో కానీ ఐడియా సూపర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్స్ ఉన్నాయా? బెడ్రూమ్స్. ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయి? ఓన్లీ 2 బెడ్రూమ్స్. 2 బిగ్ బెడ్రూమ్స్. సో వచ్చేవాళ్ళందరూ మన వాళ్ళే కదా, అందరూ కింద పరుపులు వేసుకుని పైన వాట్ ఎవర్ అడ్జస్ట్ అయి పడుకోవాలన్నమాట. చాలా స్పేషియస్ అనుకుంటా. బా చాలా స్పేషియస్. 2 bedrooms. సో ఇక్కడ ఇద్దరు ఇక్కడొకళ్ళు దాని మీద ఒకళ్ళు దీని మీద కూడా వేసుకుని పడుకోవచ్చు హాయిగా. అండ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ ఉండాలని చెప్పి పెద్ద విండోస్ పెట్టుకున్నాం. చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి ఎప్పుడైనా సాయంకాలం ఇలా యూజువల్లీ బయట వరండాలోనే ఉంటాను, ఇక్కడ కూర్చోవడం అవునా? కూర్చున్నప్పుడు ఆ ఉడతలు అవి కనిపిస్తూ ఉంటాయి అక్కడి నుంచి. ఇక్కడ ఈ విండో దగ్గరకు వస్తూ ఉంటాయి నాకు ఉడతలు, ఈ చెట్టు దగ్గర నుంచి. అండ్ ఉన్న చెట్లు అవి కూడా ఏవి డిస్టర్బ్ అవ్వకుండా ప్లాన్ చేస్తాను. ఇవన్నీ మొదటి నుంచి ఉన్న చెట్లు. సో ఇక్కడ ఈ వెనక కిటికీ తీసి అందులో బ్రెడ్ వేస్తూ ఉంటాను. వస్తాయా? వచ్చి తింటాయి. సో తెచ్చుకున్నాను. చాలా టేస్ట్ఫుల్గా ఉంది. ఇవన్నీ పిచ్ వైటింగ్స్. అండ్ ఈ విండో ఓపెన్ చేయించాం అంటే ఇది క్లోజ్ చేస్తే ఒక ఈ ఎయిర్ ఫ్లో లాక్ అయిన ఫీలింగ్. సో ఈ నిషెస్ లో చిన్న కాన్సెప్ట్ ఉంది కదా హాట్ అండ్ అది, సో దాంతో మ్యాచ్ అవ్వడానికి నేను చాక్తో గీసి కట్ చేయించుకున్నాను అది. అండ్ సేమ్ అంటే మీరు చూస్తే నోటీస్ చేస్తే అన్ని రౌండెడ్ వాల్స్ మావి. అవును. సో ఆ కాన్సెప్ట్ కి మళ్ళీ కొంత ఇదంతా కూడా మీరే ఫస్ట్ డిజైన్ చేసుకుని ఇలా రౌండ్ ఇలా రావాలి? లేదు, యాక్చువల్గా ఏమైందంటే చాలా మంది ఆర్కిటెక్ట్స్ ని మేము కన్సల్ట్ చేసాం. బికాజ్ నేను ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్, మా వారు ఏం ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్ కాదు. కొంత టేస్ట్ ఉంది కానీ టెక్నికల్ హెల్ప్ కావాలి కదా. సో చాలా మందిని పిలిచాము, మా ఐడియాస్ మా ఇంట్రెస్ట్ చెప్పాము. ఓకే, మార్చి వి సార్ట్ ఆఫ్ డిడ్. సో ది రౌండెడ్ వాల్స్ క్రెడిట్ ఐ వోంట్ టేక్. కానీ చాలా రౌండెడ్ వాల్స్ వల్ల కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. లేకపోతే మనకి చాలా చోట్ల వాల్స్ ఎడ్జెస్ మనకి చాలా తగిలి అవి పాడయ్యి చాలా ఉంటుంది. ఇది చాలా బాగుంది. ఇవి కొంత ఇట్ క్రియేట్స్ ఎ ఫ్లో ఆఫ్ స్పేసెస్. కరెక్ట్. సో దాంతో బ్లెండ్ అవ్వడానికి ఆ గ్రిల్స్ కూడా ఆ కర్వ్ గ్రిల్స్ అవి డిజైన్ చేసి చేయించుకున్నాం అన్నమాట. సరిపోతుంది అంటే ఇంకా గార్డెన్ లాగా అట్లా ఇంకేమైనా ఇది మీకు సరిపోతుంది. మీకు గార్డెన్ చూపిస్తాను. పువ్వులు, దేవుడికి పువ్వులు కావాలి కదా. అవును. సో మందారాలు అవి వేసుకున్నాను, మల్లె, తర్వాత సంపెంగ ఉన్నాయి, సింహాచలం సంపెంగ. సో ఈ మడ్ ఆర్ట్ అంతా కూడా ఫ్రమ్ లోకల్, అంటే మన ఇండియన్ ఆర్టిజన్స్. అది చాలా కష్టమైన అండ్ చాలా బ్యూటిఫుల్ ఆర్ట్. టెర్రకోటా. ఓకే. సో యాక్చువల్గా ర్యాండమ్గా నేను ఒక నాగదేవతను ఒక వినాయకుడిది ఎక్కడో చూసి కొన్నాను. అండ్ ఈ ఎంట్రన్స్లో నాకు ఐ వాంటెడ్ సంథింగ్ ఎథ్నిక్ అండ్ ఆల్సో రాగానే కొంచెం దేవుడిని చూసుకోవాలని. చాలా బాగుంది. సో వెతికితే మళ్ళీ రెండోది దొరికింది. అండ్ దెన్ ఈ మిర్రర్స్ దొరికాయి, టెర్రకోటా మిర్రర్స్. రాగానే ముందు అమ్మవారు శివతాండవం అది కనిపిస్తూ ఉంటే చాలా మనసుకు చాలా హాయిగా ఉంది. కరెక్ట్, అలాగే ఉంది. బాగుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడే స్పెండ్ చేస్తాను, కూర్చుంటాను ఇక్కడే. ఎందుకంటే ఆవులు అవి మధ్యలో వచ్చేస్తూ ఉంటాయి. ఎన్ని ఆవులు ఉన్నాయి మీ దగ్గర? ఆవులు ఎడ్లు అన్ని కలిపి 10 ఉన్నాయండి. ఓకే, 10. ఇవి ఎప్పటి నుంచి పెంచుతున్నారు? మా పిల్లలు 4. మీకు ఒకడే అబ్బాయి కానీ ఇక్కడ 3 మంది ఉన్నారు. మీ అబ్బాయి ఏం చేస్తారు? మా అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది, మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ మణిపాల్. అండ్ మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది రీసెంట్లీ. వచ్చేసాడు వెనక్కి. వెరీ గుడ్. సో హోప్ఫుల్లీ ఫర్ గుడ్. హీ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడా ఇవన్నీ?
100% ఇంట్రెస్ట్ అని అనడం కష్టం ఈ ఏజ్ లో, కొంచెం ఉండదు. బట్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ వస్తాం కదా మాతో పాటు. వాడి ఫోటోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్. ఓకే. సో మాకు చాలా బర్డ్స్ వస్తాయి. బర్డ్ అదే అనుకున్నా నేను రాగానే చూసి. యాక్చువల్గా అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఎర్లియర్ ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు 2-3 సార్లు స్కూల్ పిల్లల్ని, అప్పుడు ఇంకా ఈ ఇల్లు లేదు, చిన్న సెటప్ ఉండేది ఇక్కడ, అందులో కూడా చాలా హ్యాపీగా ఉన్నాం మేము. అసలు ఆ చిన్న ఇంటినే ఏమన్నా మాడిఫై చేయగలరేమో అని చాలా మంది ఆర్కిటెక్ట్స్ ని రిక్వెస్ట్ చేసాము. బట్ అది కన్స్ట్రక్షన్ చాలా యాడ్ హాక్ కన్స్ట్రక్షన్ ఉండింది అనమాట. సో అది కష్టం అండి. ఇట్ విల్ నాట్ బేర్ ది స్ట్రెంగ్త్ అండ్ ఆల్ దట్ ఉండదు, స్ట్రెంగ్త్ బేరింగ్ ఉండదు. అది మీరు యుల్ బి వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ రిసోర్సెస్ అని అంటే దెన్ వీ హ్యాడ్ టు యాక్చువల్లీ ఆ ఇంటితో ఎంత కనెక్షన్ అంటే దాన్ని డెమాలిష్ అన్న వర్డ్ నేను వాడలేను. అదే అదే అవును. ఇప్పుడు ఆ వాల్ ప్యానెల్స్ చూస్తున్నారు కదా, అవును, అవి యాక్చువల్గా స్టూల్స్ ది బ్యాక్ రెస్ట్. అది ఓహో, అది స్టూల్ పాడైపోయింది. సో ఆ బ్యాక్ రెస్ట్ ని కొంచెం పాలిషింగ్ చేయించి వాల్ కి ప్యానెల్ గా పెట్టించి కిందేమో బ్రాకెట్స్ పెట్టి మళ్ళీ ప్లాంట్. మన ఇంట్లో కూడా ఏదన్నా కొంచెం ఉంటే అట్లా చేయొచ్చు అనమాట. చాలా బాగుంది ఐడియా. సో ఇవన్నీ ఎన్నో సంవత్సరాలుగా మా కళ్ళ ముందు చెట్లు పెరిగిన చెట్లు, మేము నాటుకున్న మా కళ్ళ ముందు పెరిగిన చెట్లు. ఓహోహో, అప్పుడు ముందు నుంచి కూడా కొన్ని ఉన్నాయి. ఈ పెద్ద పెద్దవన్నీ ముందు నుంచి ఉన్నవే. ఓహో, ఇప్పుడు ఈ పనస, తర్వాత ఈ సప్తపర్ణి, ఈ సపోటా, తర్వాత ఈ వేప, ఇవన్నీ ముందున్నవే. అక్కడ బత్తాయి, ఓకే, తర్వాత ఈ గోరింటాకు. గోరింటాకు చెట్టు చాలా పెద్దగా ఉంది. ఈ చుట్టూ వేసిన మందారాలేమో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేశారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ చేత్తో వేయించాను అనమాట. సో అవి చూసినప్పుడల్లా వాళ్ళని చూసుకున్నంత ఆనందం. అప్పటి నుంచి అలాగే ఉన్నాయా? అంటే జస్ట్ ఏది మందార ఈ మధ్య వేసాం, 2 years అయింది. అయితే అయినా కానీ మందార మామూలుగా ఒక కొన్ని రోజులకి పోతుందనా? ఇవన్నీ దేశీ వెరైటీ. ఎప్పుడు దేశీ వెరైటీ చాలా స్ట్రాంగ్ గా పెరుగుతాయి. ఈ హైబ్రిడ్ అఫ్ కోర్స్ నేను కొంటుంటాను, నాకు పువ్వు చూస్తే కొనాలనిపిస్తుంది, చాలా బాగుంటాయి అవి. బట్ రెగ్యులర్ గా మనం నీమ్ ఆయిల్ అది వేస్తే కొన్నిసార్లు పోతాయి అనుకోండి. అదేదో తెల్ల ఇది వచ్చేసి మీలీ బగ్, ఎంత కష్టమో మెయింటెనెన్స్ అనిపిస్తుంది. సో ఇవి మోస్ట్లీ దేశీ వెరైటీ. ఈ ఆకు ఇలా ఉన్నవి మోస్ట్లీ దేశీ వెరైటీ. ఓకే ఓకే. తెగ ఇవాళే ఏంటో పువ్వులు పూయలేదు. ఏం తల్లి మీరు మాట్లాడలేదేమో. మీకు అవిస చెట్టు చూసారు ఎప్పుడన్నా? అవిస చూడలా, వెనకుంది అదే తెల్ల అవిసె పూల కింద రాలే, దాని పక్కనేమో 2 ఎర్ర అవిసె ఉన్నాయి. ఓహో, పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు, అంటే వండుకుంటారు. లేత ఆకులు కూడా అవిసె చాలా మంచిది అంటారు కదా. అసలు అవిసె గింజలు కూడా ఇప్పుడు అంటే ఆ ఫ్లాక్స్ సీడ్ వేరు, అది వేరా? వేరు, ఇది వేరు. ఓకే. ఇది వాటర్ యాపిల్. మోస్ట్లీ చెట్లు కొన్ని బర్డ్స్ కోసం, బీస్ కోసం అట్రాక్ట్ చేయడానికి వేసాం. సో ఇది వాటర్ యాపిల్ అనమాట. ఇంకొంతకాలం ఈ పూత మెల్లిగా స్టార్ట్ అయింది. ఇప్పుడు కాయలు వచ్చాయి. యాక్చువల్లీ చిన్న పిందెలు ఉన్నాయి, చూపిస్తాను. పిందెలనే అనుకుంటున్నా. చూసారా? అవును, ఇవన్నీ పిందెలు. ఇంకా అప్పుడు పక్షుల సందడి మొదలవుతుంది బాగా. ఓకే, వీటి కోసం. ఇది శివనాగమల్లి అంటాం కదా, క్యానన్ బాల్ ట్రీ కొమ్మకే ట్రంక్ కి పువ్వు వస్తుంది. ఓ, శివలింగం ఇలా వస్తుంది. శివలింగం. ఓ, ఇదేనా అది? ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు, చాలా పెద్దగా, చాలా ఏళ్ల క్రితం. ఓకే. ఇది కాసియా జవానికా అంటారు ఈ చెట్టుని. ఇది యాపిల్ బ్లాసమ్ ట్రీ. ఇది మొత్తం చెట్టంతా ఒక పింకిష్ షేడ్స్ లో ఫ్లవరింగ్ వస్తుంది సమ్మర్స్ లో. ఇంకా ఇట్ టేక్స్ టైమింగ్. ఇది ట్రాన్స్ప్లాంటెడ్ ఫ్రమ్ మా ఇంటి నుంచి. ఇక్కడ తెచ్చి వేసుకున్నారు. తర్వాత సంపెంగ, సింహాచలం సంపెంగ. ఇది మా ఇంట్లో సీజన్ కొంచెం తగ్గుతుంది పూత, లేకపోతే 2-3 months బ్యాక్ అయితే చెట్టు నిండా పూలు. ఇది బాగా పూస్తుంది కదా అసలు. పూస్తుంది, 2 అవే. తర్వాత ఇంకోటి చూపిస్తాను రండి. ఈ కరివేపాకు ఇక్కడ వేసుకున్నాను, ఎందుకంటే వంటింట్లోంచి వచ్చి ఈ వరండాలో నుంచే తెంపుకోవడానికి. ఓ, బాగుంది ఐడియా. ఇది లెమన్ వైన్ అంటారు. చిన్న నిమ్మకాయలాగా వస్తాయి కానీ పువ్వు కూడా చాలా అందంగా ఉంటుందని చూసి కొన్నాను. జస్ట్ నిన్న ట్రాన్స్ప్లాంట్ చేశాను. అది మల్లికా వెరైటీ. మల్లిక. ఇది గిఫ్టెడ్ బై 1 డాక్టర్ కపుల్.
ఓకే. సో ఇది పెద్ద చెట్టే వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళు బంజారా హిల్స్ లో ఉంటారు, వాళ్ళ డాబా మీద వాళ్ళు పాపం చాలా ఇంట్రెస్ట్. డాక్టర్ రఘు అండ్ డాక్టర్ నిరంజని అని నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు అక్కడ ఇంకా పెరగట్లేదని చెప్పి ఇక్కడ తెచ్చి ఇక్కడ వేసుకున్నాను వాళ్ళు ఇచ్చేస్తే. చిన్నప్పుడే చిన్నగా ఉండగానే వచ్చేస్తాయా దీనికి? వచ్చింది అంటే సారం బాగుంది కదా. వీటన్నిటికీ రోజు 2 years రోజు అక్కర్లేదు. ఇవన్నీ వేస్తారా వీటికి? నేను వెజిటబుల్ వేస్ట్ అంతా తెచ్చి ఇక్కడ వేసేస్తాను. ఓహో, బాగుంది. వీటన్నిటికీ ఎరువులు ఇవన్నీ వేయిస్తూ ఉంటారా? ఈ కొబ్బరి చెట్టు ఆ డాక్టర్ రఘు అండ్ నిరంజని గారి వాళ్ళ చేత్తో వేయించాను అనమాట. సో వచ్చినప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ దీంట్లో ఐ మేక్ దెమ్ ప్లాంట్. అదే ఇది మా అక్క చేత్తో వేయించిన సఫేదా వెరైటీ అంటారు ఇది. అచ్చా. ఇంకా ఇప్పుడే కొంచెం కోలుకుంటోంది. టైం పడుతుంది, కొన్ని చెట్లు కొంచెం టైం తీసుకుంటాయి. తర్వాత ఈ నైట్ క్వీన్. సో మా బెడ్రూమ్ విండోస్ పక్కన వేసుకున్నాను నైట్ క్వీన్. సో నైట్ మంచి ఫ్రేగ్రెన్స్ స్మెల్ వస్తుంది. ఇది మా వారి సిబ్లింగ్స్ చేత్తో వేయించుకున్నాను. ఓ, అన్ని ప్రతిదానికి అలా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. మా పెద్ద బావ గారు, మా రెండో బావ గారు, మా ఆడపడుచు, మా తోటి కోడళ్ళు, సో వాళ్ళందరి చేతితోటి వేయించుకున్నాను. ఇది కర్పూరం. ఇదా? కర్పూరం మా వారి మేనత్త చేత్తో వేయించాను. ఇది అంటే దీనికి ఏమొస్తాయి? అది దాని ఏదో ప్రాసెస్ ఉంటుంది, నాకు పెద్దగా అంత అదే ఆశించుంటే. సో మా వారి మేనత్త ఆవిడ చేత్తో వేయించాం. బాగుంది, వాళ్ళకి గుర్తుంటుంది, మీకు బాగా గుర్తుండిపోయింది. తర్వాత దీన్ని పూసగు చెట్టు అంటారు. ఇది ఒక ఫేస్బుక్ కాంటాక్ట్ ఒకరు వారు మెన్షన్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ అడవుల్లో చాలా పెరుగుతాయి అన్నమాట ఇవి. అండ్ ఈ ఫ్రూట్స్ చాలా మంచిది అండ్ దే అట్రాక్ట్ లాట్ ఆఫ్ బర్డ్స్. సో వారిని రిక్వెస్ట్ చేస్తే సీడ్స్ పంపించారు. పంపిస్తే 2 మొక్కలు వచ్చాయి. సో ఇదొకటి అటువైపు ఉంటుంది. చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ గింజ సీడ్స్ నుంచి వస్తే ఇంకా బాగుంటుంది. అండ్ దెన్ దిస్ ఇస్ గోల్డెన్ గార్డెనియా అంటారు. ఇది చాలా మంచి ఫ్రేగ్రెన్స్. అండ్ దెన్ లైట్ వైట్ కలర్ లో వచ్చి లైట్ క్రీమ్ అయ్యి మళ్ళీ ఎల్లో అయిపోతూ ఉంటాయి ఫ్లవర్స్. ఇవి వాడతారా పూజకి వాటికి? పెద్దగా అక్కడ మందారాలు చెట్లోనే. శ్రావణి పెడతాను, వస్తున్నాను. దానికి వాటర్ మెలన్ టైం అయింది. వాటర్ మెలన్ పెడతారా? వాటర్ మెలన్ పెడతాను. ఓకే. ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ క్రీపర్స్ అన్నమాట. ఇది ఆరెంజ్ ఫ్లేమ్ అంటారు. ఇది క్యాట్స్ క్లా అంటారు. ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. ఇదంతా సపోటా తోట. సపోటా తోట. సో అంటే ఒక్కొక్కటి ఒక తోట లాగా ఉంటుందా సపోటాలకి? అలా ఏం లేదు, ఒక ఎక్స్టెంట్ అంతా సపోటా తోట ఉంది. అటువైపు మామిడి తోట ఉంది. మనం అటు వెళ్ళినప్పుడు మామిడి తోట చూపిస్తాం. సో ఇక్కడ మీరు ఆ పైన చూస్తే గూళ్ళు కనపడుతున్నాయి కదా? కనిపిస్తాయి. సో ఇల్లు కట్టేటప్పుడు ఆ పారాపెట్ చిన్న టెర్రస్ ఉంది అక్కడ, ఇంకా దానికి మెట్లు పెట్టుకోలేదు. సో ఆ టెర్రస్ వాల్ కట్టేటప్పుడు మా అబ్బాయి ఆ మేస్త్రికి చెప్పాను, ఆ రాము అని చాలా ఆర్టిస్టిక్ అబ్బాయి. సో అతనికి చెప్పి ఆ మట్టి కుండలు ఆ పారాపెట్ వాల్ కట్టేటప్పుడు అందులోనే పెట్టించేశాను. పెట్టించి ఆ పెంకులు పైన బాల్కనీ లాగా, అండ్ దెన్ కింద పెంకులేమో వాటికి పర్చింగ్ కోసం ఒక ఫుట్ హోల్డ్ లాగా అన్నమాట పెట్టి మా ముగ్గులు వేసిన అబ్బాయితో వాటికి కూడా ముగ్గులు వేయించాను. సో ఈ పక్క ఆ పక్క కూడా ఆ హోల్స్ ఎప్పుడో వచ్చి ఉంటాయని ఒక ఆశ. ఇంకా ఏవి రాలేదు కానీ బట్ పువ్వులు వదిలేసి వెళ్దాం. ఓకే. ఇది మహాబిల్వం. శ్రీశైలం అడవుల్లో అక్కడ సాక్షి గణపతి టెంపుల్ దగ్గర గడ్డలు అమ్ముతారు. 10 గడ్డలు కొన్నాను. ఒకటి వచ్చింది. సో అది 2 years బ్యాక్ శివుడికి పెడతారా? శివుడికి జస్ట్ ఒక దళం తీసుకు. సో కొంచెం కార్తీక మాసంలో దీపాలు అవి పెట్టుకుంటాం. లోటస్. ఇది ఒక ఎండిపోతున్న పాండ్లో దొరికింది గడ్డ. అవునా? తెచ్చుకుని దీంట్లో వేసుకుని దీనికి ఇంకా ఒక వాటర్ బాడీ చేయించాలి, పెండింగ్ ఉంది ఆ వర్క్. అవును, ఇక్కడ ఏదైనా వాటర్ చిన్న దీనిలా చూడాలంటే కొంచెం బాగా ఎండ తగలాలి, అది ఇంకా ప్లాన్ చేయలేదు. సో జస్ట్ బాగానే వచ్చింది దీంట్లో కూడా. ఇంకోటి అటువైపు ఇంకోటి చూపిస్తాను. ఏకబిల్వం. ఓకే. సో
ఇవి కొన్ని ఉన్నాయి ఇంకా అక్కడ మా పెద్ద తోటలో కూడా ఒక ఫ్యూ ట్రీస్ వచ్చాయి ఏక బిల్వం. మామూలుగా బిల్వానికి మూడు ఉంటాయి. అవును. ఇది ఒకటి దానికే 3 అంచులు 3 ఆకులు కలిపి వచ్చినట్టుగా ఉంటుంది. సో ఇదేమో మినియేచర్ స్టార్ట్ చేశారా, మినియేచర్ వాటర్ లిల్లీ ఇది. సో అసలు నైట్ టైం ఎలా ఉంటుందంటే నక్షత్రాల్లాగా నేల మీద వచ్చి, అసలు ఇప్పుడు కూడా అలాగే ఉంది తమాషాగా, అట్లా చాలా అందంగా ఉంటుంది. ఎక్కువ పెద్ద మెయింటెనెన్స్ అక్కర్లేదు, ఈజీగా వస్తుంది. అది అందులో గప్పీస్ ఫిషెస్ కూడా వేసాము. అంటే కొంచెం మస్కిటోస్ ఉంటాయి ఈవినింగ్ టైం మాకు బాగానే, లార్వా అది కొంచెం ఇదవ్వకుండా గప్పీస్ ఉన్నాయి. సో అందుకే ఇంత పై వరకు నీళ్లు వెయ్యం. ఆ నీళ్లు వేస్తే పక్షులు వచ్చి ఫిషింగ్ చేసుకుంటున్నాయి. అంటే కింగ్ ఫిషర్స్ అవి కూడా చాలా వస్తాయి ఇక్కడికి. చాలా రకాల బర్డ్స్ వస్తాయి యాక్చువల్గా. గ్రే హార్న్ బిల్స్ ఉన్నాయి, కాపర్ స్మిత్ బార్బెట్స్ ఉన్నాయి, రెడ్ రింగ్ పారాకిట్స్ ఉన్నాయి, తర్వాత వుడ్ పెక్కర్స్ ఉన్నాయి. మీకు ఇన్ఫాక్ట్ ఆ పెద్ద దీనిలోకి వెళ్ళినప్పుడు మా కొబ్బరి చెట్లకంతా వాటి తొరలు. అవునా? మీరు కూడా కొన్ని ఇక్కడ కూడా ఏమైనా పెంచుతున్నారా జంతువులు అట్లా? వాటికి ఏం లేదు అట్లా ఇక్కడ వాటి న్యాచురల్ హ్యాబిటేట్. వాటిని ఏం చేయకుండా వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే అదే 10,000 వాటికి. మనకి బర్డ్స్ బాగా వస్తూ ఉంటాయి ఇక్కడికి, చాలా వస్తాయి. ఇప్పుడు అక్కడ ఒక మిర్రర్ పెట్టాను ఆ సప్తపర్ణి చెట్టుకి, ఆ వుడ్ పెక్కర్స్ కోసం. అది లేకపోతే మా కార్ అద్దం పటా 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 కొట్టేస్తూ ఉంటుంది. కానీ పెట్టాను కానీ అదేం సక్సెస్ అవ్వలేదు. దానికి మా కార్ అద్దమే నచ్చింది. సో మా డ్రైవర్కి చెప్తాను, ఫోన్లో ఏదో కవర్ చేసి పెట్టు, ఇంకా ఏం చేయలేము దాన్ని, అది ఆడుకొని అని. రజనీ గారు, మీ ఇల్లంతా చూపించారు, మీ ఫామ్ అంతా చూపించారు, మీ ఆవులు, మీ తర్వాత మీరు పక్షుల కోసం చేస్తున్న కృషి, ఇదంతా కూడా మాకు వివరించారు. మరి మా ప్రేక్షకులకి ఒక మంచి పాట కూడా పాడి వినిపిస్తారా? తప్పకుండా. నేను ప్రొఫెషనల్ సింగర్ని కాదు శోభ, చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్తో నేర్చుకున్నాను. ఇప్పుడు కొంచెం పద్ధతిగా నేర్చుకుంటున్నాను. సో డెఫినెట్లీ. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించని వేళ, నీలి మేఘాలలో ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారే, ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారే, అపురూపమై నిలిచే నా అంతరంగాన, నీలి మేఘాలలో అందుకో జాలని ఆనందమే నీవు, అందుకో జాలని ఆనందమే నీవు, ఎందుకో చేరువై దూరమవుతావు, నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించని వేళ, నీలి మేఘాలలో. చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ. ఇదంతా నా గొప్పతనం ఏం కాదు, దేవుడు ప్రసాదించిన టాలెంట్ అనుకోవాలా, లేకపోతే లిటిల్ బిట్ ఆఫ్ గిఫ్ట్. అండ్ అమ్మ నాన్నగారు వాళ్ళ నుంచి వచ్చింది. మా మదర్ చాలా బాగా పాడేవారు. అదే జీన్స్. యా, ఆవిడ చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళయ్య గారు స్టూడెంట్. అండ్ నాన్నగారు ప్రొఫెషనల్లీ డాక్టర్ అయినా కూడా చాలా అద్భుతంగా పాడేవారు, వీణ వాయించేవారు. సో ఆ విధంగా అక్కడి నుంచి వచ్చింది. కొన్ని పరిస్థితుల వల్ల ఏదో ప్రొఫెషనల్గా తీసుకోవడానికి ఆర్ సీరియస్గా ఎందుకో కుదరలేదు. అయినా మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా? ఎంజాయ్ తప్పకుండా, అసలు నేర్చుకుంటున్నారు. ఐ థరలీ ఎంజాయ్
సంగీతం అంటే చాలా 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 అంటే అదొక మెడిటేషన్ లాగా. అవును. రజనీ గారు, మరి ఇప్పుడు మీ పిల్లల్ని మాకు చూపిస్తానంటున్నారు, మీ తోట అవన్నీ కూడా, అక్కడ మాకు ఏమైనా ప్రత్యేకమైన కండిషన్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? ఫ్రెండ్లీగానే ఉంటాయి అవి, కాకపోతే మీరందరూ కొత్త కాబట్టి కొంచెం బెదురుతాయి. సో నేను ఫీడ్ చేస్తాను, మీరు చూడండి. తప్పకుండా. వాటికి అరటిపళ్ళు, వాటర్ మెలన్, వెజిటబుల్స్ అవి పెడుతూ ఉంటాను. ఇవాళ వాటర్ మెలన్ తెచ్చాను వాటికి. సరే పదని చూద్దాం మీ పిల్లలు. వాటిలో కూడా ఒక సీక్వెన్స్ ఉంది. సో ఒక గిత్త ముకుందనాథ శాస్త్రి అని పెట్టాను పేరు. ఓ, ఎందుకని? ఎందుకంటే ఎంగిల్ తినడు. ఓ, వేరే వేరే వాటికి పెట్టి ఆయనకు పెడితే ఆయన ముట్టుకోడు, ముందు ఆయనకి పెట్టాలి. ఆయనకు పెట్టాలి. ఓకే. సో ఫస్ట్ ఎప్పుడు ఫ్రూట్ తెచ్చినా కూడా ముందు ఆయనకు పెట్టి మిగిలిన వాళ్ళకి పెడతాను అనమాట. అది. ఓకే. సో వాళ్ళని చూపించినప్పుడు వాళ్ళ పేర్లు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను తప్పకుండా. మా పిల్లలందరినీ. సో ఈ సపోటా తోట మంచి ఎండాకాలంలో కూడా ఇంత నీడతో ఇలా చాలా హాయిగా ఉంటుంది కదా మీకు. అసలు ఇక్కడే మీరు ఒక వేసుకుని చేప కూర్చోవచ్చు. యాక్చువల్గా ఈ ఇల్లు అవి ఏమీ లేనప్పుడు, తోట డెవలప్ అవుతున్న కొత్తలో మా వారు స్పెషలీ మామిడి పళ్ళ హార్వెస్టింగ్ టైం, ఆ టైంలో వచ్చేవారు. తను ఒకసారి నైట్ ఉండిపోవాల్సి వచ్చేది. అంతే నులక మంచం ఈ చెట్టు కింద వేసుకుని ఆ వర్కర్ ఒకళ్ళిద్దరు ఉండేవారు వెంట, అలా ఉండేవారు అనమాట. రాత్రి ఇక్కడే ఉండి అవన్నీ పనులు చూసుకుని మార్నింగ్ వచ్చేవారు వెనక్కి ఇంటికి. ఈ మొత్తం సపోటా తోట ఇదంతా సపోటా తోట. ఎంత? ఇది 1 ఏకరా? లేదండి, మొత్తం అంటే 19 acres లో సపోటా ఎంత? సపోటా ఉంది అబౌట్ 6-7 acres సపోటా ఉంది. ఇవన్నీ మీ మాట బాగా వింటాయేమో. వాటికి అలవాటు అయిపోయిందిగా. అమ్మ వచ్చింది ఏదో తెచ్చింది అనుకుంటే. ఈయన ముకుందనాథ శాస్త్రి. నాన్న ముకుందా. మస్తే శాస్త్రి గారు. వస్తున్నాను సింధు. మురారి, తప్పు నాన్న, అలా చేయకూడదు. నీకు పెడతాను కదా. చూద్దాం. వీడు మా మురారి. మురారిదా. ఓహో. గుడ్ బాయ్. మెల్లిగా తిని నీకే పెడుతున్నా. ఇవన్నీ దేశీ ఆవులేనా? అన్ని దేశీ, ఒంగోలు. అంత పెద్దగా ఉంటాయా దేశీ ఆవులు? మా చంద్రయ్య పాప వీటన్నింటినీ చూసుకుంటాడు. ఓకే. ఎంత ఎఫిషియెంట్ వర్కర్ అంటే. ఇందా నాన్న శ్రావణి. శ్రావణ? ఈ పాప శ్రావణి శ్రావణ మాసంలో పుట్టింది. ఓ, బంగారు తల్లి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వరు పేర్లు? అస్సలు లేదు. బాగా గుర్తుపట్టుకోవా. చాలు నాన్న, చాలు, ఇంకా చాలు, కొంచెమే తినాలి. సింధు 1 year old అనమాట. ఓ, 2024. సింధు 2024 January 2nd పుట్టింది. సో పుట్టగానే పాపం ఒక కంజెనిటల్ ప్రాబ్లంతో పుట్టింది. యూరిటరీను అంబిలికల్ కార్డ్ చుట్టుకుపోయాయి. అయ్యో. సో పాప 6వ రోజు సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీ చేయించాం అక్కడ రాజేంద్ర నగర్ హాస్పిటల్లో. ఆ తర్వాత రికవర్ అయింది. మళ్ళీ మొన్న రీసెంట్లీ శ్రావణ మాసంలో అది కొంచెం హెర్నియా ఫామ్ అవుతే మళ్ళీ ఇంకో మేజర్ సర్జరీ. బంగారు తల్లి. ఇప్పుడు ఓకేనా? బాగుంది. ఇందా నాన్న. బక్కగా ఉంది. చిన్నది కదా, ఇంకా 1 year కదా. టైం పడుతుందా? సహివాల్ బ్రీడ్ ఇది. అంటే వీళ్ళ అమ్మని చూపిస్తాను, కావేరి వాళ్ళ అమ్మ. అలా పేర్లు పెట్టాలని ఐడియా ఎందుకు వచ్చింది మీకు? పిల్లలకి పేర్లు పెట్టుకుంటాం, కానీ జనరల్ గా అంటే నేను చూడలేదు ఎక్కడ. అంటే పేర్లు పెట్టినప్పుడు అదొక పర్సనల్ కనెక్ట్ ఉంటుంది. సో దానికోసం అంటే ఏదైనా ఆలోచించి అట్లా పెడతారా? అట్లా ఏం లేదా? యూజువల్ ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉండేలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణ మాసంలో పుట్టింది కాబట్టి శ్రావణి అని పెట్టాము. తర్వాత ముకుంద, మురారి ఏదో అలా ఒక ఫ్లో లాగా వచ్చింది పెట్టాము. ఆ తర్వాత వాటిని చూపిస్తాను. ఈ కుట్టి పాప అని ఇంకోటి ఉంది, దానికి ఒక స్టోరీ ఉంది, చెప్తా. హంస అక్కడెక్కడ ఉన్నావా నువ్వు? సో ఈ కుట్టి పాప పుట్టినప్పుడు మా వారు వచ్చి
ఆ రోజు తిథి అది చూడమన్నారు నక్షత్రం అని. సో ఆమెది నాది ఒకటే నక్షత్రం, నన్ను ఇంట్లో కుట్టి అని పిలుస్తారు. సో అందుకనే తాను కుట్టి పాప అని పెట్టుకున్నారు. కుట్టి పాప. సో ఇప్పుడు ఈ కుట్టి పాపకి పాప వసంత, వసంత ఋతువులో పుట్టింది, అందుకే వసంత ఋతువు. అలా ఇంకా చూసారా, అన్నిటికీ ఉంది ఒక సంబంధం ఉంది పేరుకి. ఈవిడ కాదంబరి. ఓ బంగారు తల్లమ్మ, పెద్దది, చాలా ఏజ్డ్ అనమాట. మామూలుగా వదిలేస్తే అందరినీ వెళ్ళి పలకరిస్తూ ఉంటుంది, కబుర్లు చెప్తా. కాదంబరి అని పెట్టారు, జస్ట్ ఎందుకు ఆ పేరు చాలా ఇష్టం నాకు, బాగుంది. శరత్, శరద్ ఋతువులో పుట్టాడు. ఓహో, కాదంబరి కొడుకు, వీడు కొంచెం రౌడీ. అదే అదే బంగారు తల్లి నాన్న ఋతువులు మాసాలు. అది తిందు కానీ, అది మళ్ళీ తిందు కానీ, దా వద్దా, సరే పోన్లే. శశాంక్ అన్న పేరు మా అమ్మకి నాన్నగారికి చాలా ఇష్టమైన పేరు. ఓహో, అందుకే వీడికి శశాంక్ అని పెట్టుకున్నాను. చాలా మంచివాడు. ఒకప్పుడు ఫ్యామిలీ ఫొటోస్లో మనతో పాటు ఆవుల్ని కూడా పక్కన పెట్టుకుని అట్లా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తుంటే అది గుర్తొస్తుంది. అంత ఇంపార్టెంట్ మెంబర్స్ మాకు. అందులో మీరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ వాటికి పేర్లు పెట్టి ఋతువులు మాసాల ప్రకారం. ఇందులో ఉన్న ఆనందం ఇంకెక్కడ లేదేమో అనిపిస్తుంది. నిజంగా మీరు అంతే ప్రేమగా చూసుకుంటున్నారు, అవి కూడా అంతే ప్రేమగా స్పందిస్తున్నాయి. ఇప్పుడు మీరు వీటన్నిటికీ ఋతువుల ప్రకారం మాసాల ప్రకారం పేర్లు పెట్టారు, మీ పిల్లల్లాగా చూసుకుంటున్నారు. అలాగే బర్త్డేలు అవి కూడా ఏమైనా సెలబ్రేట్ చేస్తారా? కొత్తగా పుట్టినవన్నీ కూడా బర్త్డేస్ జ్ఞాపకం ఉన్నాయి. పెద్దవాళ్ళు ముకుంద, మురారి వాటివి కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు, సో వాళ్ళ జ్ఞాపకం లేవు. సో వీళ్ళకి బర్త్డేస్ చేస్తారు పద్ధతిగా. వాటికి ఆ రోజు స్నానం చేయించి పసుపు కుంకుమ పెట్టి హారతి ఇచ్చి, వాటికి స్పెషల్గా అరటిపళ్ళు ఒకటి చాలా ఇష్టం. కాకపోతే మా చంద్రయ్య ఎక్కువ పెట్టద్దు అంటాడు, వాటికి మంచిది కాదమ్మా అని. సో అందుకే వాటర్ మెలన్కి షిఫ్ట్ అయ్యాను ఈ మధ్య. అరటిపళ్ళు చాలా అంటే చాలా ఇష్టం. సో ఆ ఫ్రూట్ అది పెట్టి, తర్వాత సంక్రాంతి అప్పుడు కనుమప్పుడు, మొన్న రీసెంట్లీ కనుమప్పుడు అందరికీ స్నానాలు చేయించి పసుపు కుంకుమ కనుమ రోజు మనం జనరల్ గా పశువులన్నిటికీ పూజ చేస్తాం కదా, చేసి వాళ్ళకి మళ్ళీ స్పెషల్ గా అన్ని ఫ్రూట్స్ అన్ని పెట్టి, ఆ రోజు వెజిటబుల్స్ కూడా తెచ్చాను, బీన్స్, క్యారెట్స్ అన్ని తెచ్చి పెట్టాను. బాగుంది. ఇక్కడున్న జంతువులు చాలా లక్కీ. లక్కీ అండి, అనకూడదు. వాటి సహవాసంతో మేము బతుకుతున్నాము అంటే అది ఆవుల మీద ఆ గాలి అది కూడా చాలా మంచిది, వాటి స్పర్శ అదంతా కూడా అంటారు కదా. అండ్ రాగానే అసలు అలా కారు వెనక చూసుకుంటూ ఉంటాయి, ఎప్పుడెప్పుడు వస్తానా పెడతానా అని, పలకరిస్తానని. కావేరి, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అంతసేపు తీసుకెళ్ళిపోయాడు తాత నిన్ను. చంద్రయ్య తాత అంతసేపు తీసుకెళ్ళిపోయావా కావేరిని? వస్తున్నాను పద. అది ఇక్కడ చాలా మంచిది కావేరి. అవునా? కావేరి పాపే సింధు. సేమ్ అలాగే ఉంది కదా. ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు పండు తినకుండా? అంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? మెల్లిగా మెల్లిగా మెల్లిగా. రజని, ఒక మామూలు ఫామ్ హౌస్ చూస్తామేమో అనుకుని ఇక్కడికి వచ్చాం, కానీ మీరు మా ముందు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. అంటే పక్షుల కోసం మీ తపన, అటు అలాగే ఆవుల కోసం పేర్లు పెట్టి మీ పిల్లల్లా చూసుకోవడం, తర్వాత రకరకాల పంటలు, ఒక రకమైన హెల్దీ ఎన్విరాన్మెంట్లో అసలు చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు మీరు ఇలాగే కలకాలం కొనసాగాలని, మీ కృషి ఇంకా బాగా జరగాలి, అనేక పశు పక్షాదులకి మీ ఫామ్ హౌస్ నిలయం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శోభా. థ్యాంక్ యూ.